ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? హలో 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 హే హే హాయ్. ఏంటంటే అలవాట్లో పొరపాటు. అంటే మీరు ఇంటర్వ్యూ తీసుకుంటూ రీల్స్ చేస్తూ ఈ మధ్య కొంచెం మంచిగా అలా ట్రెండ్ లో ఉన్నారు. సరే ఇది కూడా ట్రై చేద్దామని. సో ఈ రోజు వచ్చేసి మంజుష గారితో ఎన్నో ముచ్చట్లు పెట్టుకుందాం. అది కూడా మా ఛానల్లోనే. Yes. అంతేనా? అసలు యాక్చువల్లీ నేను మిమ్మల్ని హోస్ట్ అనాలా, లేకపోతే ఆర్జే అనాలా, యాంకర్ అనాలా? ఎట్లయినా పిలవచ్చు, దశావతారం మనం ఎట్లయినా పిలవచ్చు. కానీ అన్నిటికన్నా నాకు మిమ్మల్ని చూడగానే, మీరు రీల్స్ చూసారా? ఒక పర్సన్ని చూస్తూ ఇంకొక ఆ పర్సన్ లా మంచిగా రెడీ అవుతూ భలే చేస్తారు అబ్బా, కదా. మంచిగా నువ్వే అన్నావు తెలుసా. అందరూ ఏమేం వస్తువులు వాడుతుంది, ఎట్లా తయారైతావు స్వాతి అని అంటారు. మంచిగా రెడీ అయ్యి అన్నావు కదా. ఎస్, థ్యాంక్ యూ. సీరియస్లీ భలే ఉంటుంది అసలు. చాలా ఫన్ గా ఉంటుంది. కొంతమందిది అయితే యాజ్ ఇట్ ఈస్ తిన అనే కన్ఫ్యూజన్ కూడా అవుతూ ఉంటది. అవునవును. సో చాలా భలే చేస్తున్నారు. అండ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. యస్, థ్యాంక్ యూ. సో ఆర్జే స్వాతి గారు వాయిస్ తో చాలా మందిని హైదరాబాద్ లో, FM లో, అది మిర్చిలో మిస్మరైజ్ చేస్తూ ఉంటారు. ఒకసారి మీ ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. మీరు ఇప్పుడు పోడ్కాస్ట్ అది ఇవ్వాలా? మైక్ అవసరం లేదు. లేదు కదా. కంచి గొంతు వినిపిస్తుంది అంతే. ఓకే, డన్ అయితే రెడీ. మీరు విన్నారు 98.3 మిర్చి. ఇది చాలా హాట్ గురు. సో ఈ రోజు స్వాతి వచ్చేస్తే కనుక ఐ డ్రీమ్స్ లో ఇంటర్వ్యూకి వచ్చిందంట. మరి తను క్వశ్చన్స్ అడుగుతుందా, లేకపోతే తను చెప్పిన ఆన్సర్ కి వీళ్ళు ఏమంటారు, ఇవన్నీ తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ రోజు సోఫాలు అదిరిపోయాయి, ఎదురుగా మంజుష ఇంకా అదిరిపోయింది. ఇలాంటి అందమైన అమ్మాయి కోసం ఒక మంచి పాట అయితే రెడీగా చేస్తున్నాను. అండ్ దాంతోపాటు మన హైదరాబాద్ తెలుసు కదబ్బా, కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. అండ్ హైటెక్ సిటీ దగ్గర అప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నట్టున్నారు. ఆయన కొంచెం చిరాకు ఉంటారు, బట్ స్లోగా హ్యాపీగా నవ్వుతూ మంచి పాట వింటూ డ్రైవ్ చేస్తూ ఉండండి. స్టేడియం 98.3 మిర్చి. ఇది చాలా హాట్ గురు. ఎవరితో? స్వాతితో. సూపర్ సూపర్ సూపర్. సో మరి అదే స్వాతితో మరి మంజుష కూడా ఐ డ్రీమ్ లో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేస్తుంది. Yes. కొంచెం మెల్లిమెల్లిగా మీరు కూడా అలానే గచ్చిబౌలిలోనో లేకపోతే ఏ మాదాపూర్లోనో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నా కూడా అలా మా ఇంటర్వ్యూని వినేస్తూ ఉండండి. Yes. అంతే కదా. Yeah. అది కూడా ఐ డ్రీమ్ ఐ ఛానల్. డ్రీమ్స్ ఛానల్. Yes. సూపర్ స్వాతి గారు. సో ఎక్కడ మంది ప్రాపర్ ఎక్కడ? సో పక్కా హైదరాబాదీ అర్థం. పక్కా లోకల్ బోల్తే. అదే అబ్బా, నాకైతే ఫస్ట్ ఇట్లా రాగా ఇట్లా నేను కంఫర్టబుల్ గా కూర్చో స్వాతి అంటే అమ్మయ్య ఇప్పుడు ఫేక్ చేయాల్సిన అవసరం లేదు, నేను అలా ఉండొచ్చు, కంఫర్టబుల్ గా ఉండొచ్చు అనిపించింది. సో మాది హైదరాబాద్ మొత్తం. సో పక్కా హైదరాబాద్. బోనాలు, బోనాలు రీసెంట్ ఒక మంచి ట్రిప్ ఒక 15-20 days బ్యాక్ పిల్లలతో మంచి మజా చేశారు కదా. మంచిగా. కానీ మాకు తెలియలేదు అప్పుడే మ్యారేజ్ అయిపోయిందా, Yes. అందులో కూడా అంత పెద్ద పిల్లలు ఉన్నారా అని. ఆ సినిమా ఉంది కదా, ఐ థింక్ రవితేజ మూవీలో నా కొడుకున్నాడు తెలుసా, ఎలా ఉంటాడో తెలుసా, ఎట్లుంటాడో ఆ రేంజ్ లో పెంచుతున్నాను అనమాట. సో బాబుకి 10 years, పాప చిన్నది, కరోనా బ్యాచ్. సో దానికి 4.5, 5 years ఇప్పుడు ఇంకా. కరోనా బేబీ. బాగా అటాచ్ అయిపోతారు మమ్మీకి, వదలరు అసలు. బికాజ్ ఆ టైంలో మొత్తం వాళ్ళతో ఎక్కువ ఉన్నాం కదా, అంత ఈజీగా వదలరు అనమాట. బాబు అట్లా కాదు, మంచిగా పెరిగేస్తాడు వాడంతా. పాప మాత్రం అమ్మ అమ్మ ఎక్కడనో అంటూ ఉంటది. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? మినిమం లవ్ మ్యారేజ్. ఇట్లా ఏమంటారు, ఇంత వాగుడు గాయకి ఇంత అరిచే వాళ్ళకి లవ్ అరేంజ్ మ్యారేజ్ అంటే కష్టం లేదు, భరించలేరు ఎవరు. ఇవాళ రేపు పెళ్లి చూపులకు వస్తే అమ్మాయి కుదురుగా ఉందా, ఎక్కువ మాట్లాడదా, ఇలా చూస్తారు. మనల్ని ఎవరు వేగుతారు. సో వాళ్ళ వేసి అలా లవ్ మ్యారేజ్ చేసుకున్నా. అయ్యో బ్రో, వల్ల పట్టారు మీరు. పాప ఆయన అస్సలు మాట్లాడు, చాలా ఇంట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడు, వింటూ ఉంటాడు, నేను మాట్లాడుతూనే ఉంటాను. సో అలా మిక్స్. ఎలా భరిస్తున్నారు ఏమిటో, అర్జెంట్ గా కనుక్కోవాలి. మీరు అడగండి 100 క్వశ్చన్లు, అంటే కిలో క్వశ్చన్లు అడిగితే క్వశ్చన్స్ ఏం లేదు, ఒకసారి కాల్ చేసి ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పి తర్వాత ఐ మిస్ యూ అని ఒక చెప్పండి. ఏమంటారు? ఇప్పుడు US లో ఉన్నారు. సో తను US లో ఉన్నారు, అందుకే మన US ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పటికి 2.5 hours వేసుకోవాలి. సో ఇప్పుడు 5 అయింది కదా, 6, 7:30 అవుతుంటది. పర్వాలేదు అయితే చేయండి. చేయాలా? అమ్మో ఏమంటాడు, వాట్సాప్ కాల్ చేయాలి. వాట్సాప్ కాల్ స్పీకర్ ఆన్ లో పెట్టండి. ఏ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఇవే ఉండకూడదు. కట్ చేశారు కావచ్చు నాకు తెలిసి. అదే వెరీ ఎక్సైటెడ్ అన్నమాట. ఎందుకే నన్ను ఇలా చేస్తున్నా అంటాడు. ఓకే లెట్స్ ట్రై. అసలు పిక్ చేస్తాడా లేదా, పడుకొని ఉంటాడు. ఓన్లీ 2 words, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ అయితే చెప్తూ ఉంటా. సో ఐ లవ్ యూ, లెట్స్ సీ. వీడియో కాల్ వెళ్ళిపోయింది, అలవాటు కదా, రెగ్యులర్ కాల్ చేస్తా.
Love. ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ. Love. Love you too. I miss you too. ఓకే. సో నేను ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూకి వచ్చా, ఇప్పుడే చెప్పా అతను పాపం మార్నింగ్ అవుతుంది అంటే ఒకసారి కాల్ చేసి మాట్లాడంటే చేసా. బాయ్, సియా. పాపం అతను ఐ లవ్ యూ అనగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. 2 వింగ్స్ వచ్చి ఉంటాయి. ఐ మిస్ యూ అనగానే సో స్వీట్ అనుకుని ఉండుంటారు. వెంటనే 2 రెక్కల్ని ఇలా దించేసి ఆ సో స్వీట్ కాస్త సో హాట్ చేశారు అంటే లాంగ్ డిస్టెన్స్ చాలా కష్టం కదా. చాలా నేను అదే అంటుంటా, మేబీ మాది మ్యారేజ్ అయ్యి 2 కిడ్స్ ఉండి ఆ బాండింగ్ ఉంది కాబట్టి ఉండగలుగుతున్నాం. కానీ నాకు తెలిసిన ఎంతమంది ఇట్లా వేరే కంట్రీకి చదువుకోవడానికి వెళ్ళి రిలేషన్ లో ఉండి వెళ్ళాక బ్రేకప్ అయింది మామ, బ్రేక్ వెళ్ళంగానే మారిపోయింది మామ, ఇదే నడుస్తూ ఉంటాయి. సో లాంగ్ డిస్టెన్స్ తోటి ఆ అండర్స్టాండింగ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్, చాలా ఉంటుంది. ఎమోషనల్ కలంటే అసలు వాటర్ చాలా కష్టం. అందులోనూ 2 కిడ్స్ ని ఇక్కడ చూసుకుంటూ తను అక్కడుండి అంటే నాకు అనిపిస్తుంది అప్పుడు మిస్ యూ గుర్తొస్తున్నావు అని. చెప్తే ఎక్కడ డల్ అయిపోతున్నా నేను చెప్పను, తనకు అలా చెప్పాలంటుంది కానీ తను కూడా చెప్పడు, అయ్యో చెప్తే మళ్ళీ ఇది ఫీల్ అవుద్ది అని. ఇద్దరికి ఉంటుంది, ఇద్దరం చెప్పుకోము, జస్ట్ అట్లా గో విత్ ద ఫ్లో ఉంటూ ఉంటుంది. సో ఎందుకని మీరు బ్రోతో లేరు అంటే లైక్ అక్కడ తను ఇక్కడ మీరు? తనకి ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్ళా 2 years అవుతుంది, ఈ ఇయర్ వచ్చేస్తా అన్నాడు. సో ఆ లోపు ఒక ట్రిప్ వేసుకుందాం అని చెప్పి మొన్న యూఎస్కి వెళ్ళి వచ్చా. అందుకే సో Okay. కిడ్స్ తో వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చా. ఐ థింక్ ఇయర్ వచ్చేస్తాడు. సో మనం 1-2 అంటే ఇష్టం ఉన్నప్పుడు 1 month కే కష్టంగా ఉంటుంది, అట్లానే 1 year ఉంటున్నా అంటే శబాష్ స్వాతి అనిపించింది. బట్ ఇట్స్ ఎ టఫ్ టైం. నాకు తెలిసి ఏదో ఒక రోజు మేమిద్దరు ఇట్లా కూర్చొని ఎంత కష్టపడ్డాం కదా అనుకుంటాం అంతే ఇంకా. ఓకే. సో బాగా అంటే ఈ 1.5 ఈ 2 years లో మీరు బాగా మిస్ అయిన సందర్భం ఏంటి? అంటే ఏదో ఒక సందర్భం అయితే ఉంటుంది కదా కన్ఫర్మ్ గా. యా ఉంటుంది. మెయిన్ గా కిడ్స్ నాకు మా అపార్ట్మెంట్స్ లో చిన్న పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ ఎక్కువ బైక్ ఎక్కించుకొని తిప్పుతూ ఉంటారు. సండే వస్తే అట్లా బయటకి తీసుకెళ్తుంటారు. సో మా 2 కిడ్స్ కి నేనే తీసుకెళ్ళాలి. అంటే ఇటు మదర్ రోల్ చేస్తూ ఇటు ఫాదర్ రోల్ 2 బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. సో అలా వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు పిల్లలు నాతోటి డాడీని మిస్ అవుతున్నా, డాడీ గుర్తొస్తున్నా అన్నప్పుడు మస్తు బాగా అనిపిస్తుంది. బట్ ఇదిగో ఇప్పుడు ఇట్లనే మళ్ళీ చేంజ్ అయ్యి చలో చలో మనం బయటకు వెళ్దాం పదండి, ఏం కావాలి ఐస్ క్రీమ్ కావాలా, చలో చలో. సో మూవ్ ఆన్ అవుతూ ఉంటాను అనమాట. చాలా చాలా కష్టంగా ఉంటుంది. నాట్ ఆల్ ఈజీ. మొన్న యూఎస్ నుంచి వచ్చినప్పుడు కూడా కరెక్ట్ ఇంకా సెండ్ ఆఫ్ చెప్పి తను అట్లా వెళ్ళిపోతున్నాడు, నేను క్యూలో ఉన్నాను, ఇంకా వెబ్ చెక్ ఇన్ కి రెడీగా ఉన్నాం అనమాట. సో ఆ మూమెంట్ లో చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నా. బట్ 2 కిడ్స్ ఉన్నారు, వాళ్ళేమో ఇంకా బాయ్ పప్ప అని చెప్పి ఇట్లా తిరిగి చూస్తున్నారు. అది చాలా కష్టంగా ఉండే. బట్ ఇట్స్ ఓకే, ఇంకా 1 year అయితే వచ్చేస్తాడు, సో ఇంతేం ఉండదులే అని మూవ్ ఆన్. ఇట్స్ ఇంకా స్ట్రాంగ్ చేస్తూ ఉంటది అనమాట ఇలాంటి మూమెంట్స్. వచ్చేయండి బ్రో, చాలా తొందరగా వచ్చేయండి, చాలా త్వరగా వచ్చేయండి. వచ్చేస్తారు పక్కా వచ్చేస్తారు. 1 year సో వస్తుంది. ఎన్ని ఇయర్స్ లో ఇద్దరిది? మాది 3 years ఆఫ్ లవ్. 3 years సో లో. ఇంట్లో చెప్పాము, ఒప్పుకున్నారు, అరేంజ్ మ్యారేజ్ లాగా చేసేసారు, లవ్ మ్యారేజ్ లాగా ఎంజాయ్ చేస్తున్నాం. లవ్ మ్యారేజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అటు అది ఇటు ఇది 2. ఓకే. బాగా అంటే బెస్ట్ క్వాలిటీస్ ఏంటి అంటే బ్రోలో? అంటే ఇప్పుడు నిజంగా మీరు చెప్పేటట్టు ఏ రిలేషన్షిప్ అయినా సరే మ్యూచువల్ అండర్స్టాండింగ్, అంత పెళ్లి వరకు వెళ్ళే రిలేషన్షిప్లు ఏవీ లేవు మన నవే డేస్ లో చూస్తే. అసలు సో అలాంటిది మ్యారేజ్ చేసుకొని దాదాపుగా 12 years అవుతుందా? 12 years. 12 years ఈ మ్యారేజ్ రిలేషన్షిప్ లో మీ ఇద్దరి మధ్య వచ్చే గొడవల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు? సో రిలేషన్షిప్ ని ఎంత స్ట్రాంగ్ గా చేసుకోగలిగారు? అసలు ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్, ఒక లవ్ అనే రిలేషన్ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? నన్ను అడిగితే ఫస్ట్ మన ఇండియన్ కల్చర్ లాగా వేరే కంట్రీలో వాళ్ళే చూస్తే ఫస్ట్ నిన్ను నువ్వు లవ్ చేసుకో, మనది మనం ఇష్టపడ్డాకే మిగతా వాళ్ళని ఇష్టపడగలుగుతాం. సో నాకు నేను టైం ఇచ్చుకుంటా, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, అండ్ ఆ లవ్ అనేది కొంచెం గట్టిగా ఉంటే వదిలిపోరు ఎక్కడికి, అస్సలు ఛాన్సే లేదు. ఒకరి మీద ఒకరికి అంత ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. ఓకే. అండ్ నన్ను అడిగితే అదే, దూరంగా ఉన్నా కూడా నా కోసం ఒక మనిషి ఉన్నాడు. అండ్ ఆయనలో నాకు బాగా నచ్చే విషయం ఏంటని అన్నారు కదా, ఓపిక. నేనెంత ఎవరని భరిస్తాడు. అండ్ నేను గొడవ పడితే నేను వెంటనే మాట్లాడడానికి ఇట్లా గొడవైంది
1 అవర్‌కి ఇక నాకు కోపం వస్తుంటది. మాట్లాడొచ్చు కదా! అలిగాను కదా! వచ్చి బుద్ధగరిచ్చు కదా! ఇట్లా ఎదురు చూస్తా ఉంటా. ఆయన అసలు దగ్గరికే రాడు. మళ్ళీ నేనే ఎళ్ళి అంటే ఒకరు అంటే ఆపోజిట్ అంతే. ఒకరు వింటే ఒకరు మాట్లాడాలి. ఒకరు కోపంగా ఉంటే ఒకరు భరించాలి. ఒకరు ఎక్స్‌ప్రెస్ చేస్తే ఒకరు ఎక్స్‌ప్రెస్ చేయరు. అట్లా క్వైట్ అపోజిట్ అనేది మ్యాచ్ మ్యాచ్ అవుతుంది అంతే. అని అర్థం చేసుకోవడం. ఇప్పుడు నేనున్న ప్రొఫెషన్‌కి నేను ఆర్‌జే ఇంటర్‌వ్యూస్ తీసుకుంటూ ఉంటాను. టైం కుదరదు. కిడ్స్ తోటి ఇంత బిజీ ఉన్నా కూడా అన్నిటికి ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూ లేట్ అవుతుందా? ఓకే. సరే. ఈరోజు స్పెషల్ అకేషనా? ఓకే. సరే నేను చూసుకుంటాలే కిడ్స్‌ని. ఆ అండర్‌స్టాండింగ్ ప్రతి వుమెన్‌కి ఆ అండర్‌స్టాండింగ్ కావాలి. రాంగానే "వచ్చావా? లేట్ అయిందా? ఎందుకు ఇంతసేపు?" అనే కంటే రాగానే టైర్డ్ అయినట్టున్నావు. కొంచెం కూర్చో పర్లేదు. వాళ్ళు తిన్నారు పిల్లలు. ఓకే. రిలాక్స్. నువ్వెలా ఉన్నావు? ఓకే. ఆ అటెన్షన్ రావాలి. అప్పుడే అరే! ఈ మనిషి కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా బై అన్నట్టు ఉంటది. వెరీ గుడ్. అప్పుడే ఆ ఎఫెక్షన్, ఆ లవ్ కూడా కనిపిస్తది. అదే గదా! ప్రేమ ఉంటేనే ఏ పర్సన్ అయినా అలా చేయగలుగుతారు. అదే. సో, ఇంకా మళ్ళీ బ్యాక్ టు మీ ప్రొఫెషన్‌కొస్తే యాహ్! అసలు ఈ ఆర్‌జేగా ఎన్ని ఇయర్స్ జర్నీ? హ్మ్. సేమ్ 11 ఇయర్స్ 11, 12 ఇయర్స్ అవుతుంది. సో, మిర్చిలో జాయిన్ అయిన 1 ఇయర్‌కే మ్యారేజ్ అయిపోయింది. దెన్ బాబు, ఆ తర్వాత పాప. సో, 12 ఇయర్స్ అసలు తెలియలేదు. ఎక్కడ వలేసారు? మా ప్రీవియస్ కంపెనీలో తను ఐటీ ఎంప్లాయీ అన్నమాట. ఐటీ సైడ్. మనమేమో ఓహ్! మీరు కూడా బిఫోర్ ఐటీలో చేసేవాళ్ళా? ఆ! అందులో చేశాను. ఫస్ట్ అసలు నా కెరియర్ స్టార్ట్ అయింది కాల్ సెంటర్‌లో అన్నమాట. మనకి మిడిల్ క్లాస్ కష్టాలు. సెకండ్ ఇయర్ ఉండంగానే ఇబ్బందయితుంది. ఏమైనా జాబ్ జేయాలి నువ్వు అన్నట్టు అన్నారు. సరే ఓకే. అని జెప్పి కాల్ సెంటర్‌లో కెరియర్ స్టార్ట్ జేసి, అక్కడి నుంచి మెల్లగా అకౌంట్స్‌లోకి మూవ్ అయిపోయాక అక్కడ కలిసారు. అలా అలా మాటలు పెరిగాయి. మంచిగా మాట్లాడుకున్నాం. అర్థం చేసుకున్నాడు మెయిన్‌గా. సో, అలా సెట్ అయిపోయింది. అంతే. సో, అక్కడ మొదలైన వల. ఇప్పటికి ఆ వలలోనే అలా అని కాదండి. అంటే ఇష్టం. ఒకరంటే ఆయనకి నేనంటే ఇష్టం. నాకు ఆయనంటే ఇష్టం. బట్ ఒక అండర్‌స్టాండింగ్. అది మెయిన్ అసలు ఏ రిలేషన్ కాదు. ఇప్పుడు అమ్మ, నాన్నకైనా, మనకైనా ఎవరికైనా అండర్‌స్టాండింగ్ ఉంటే చల్తా సబ్.